తిరుపతిలో టీడీపీ కార్యకర్త మధ్యమత్తులో చేసిన హల్చల్ తీవ్ర కలకలం రేపింది. తిరుపతి బైరాగిపట్టణంలోని కేశవ నాయన కుంట వద్ద యశ్వంత్ చౌదరి అనే టీడీపీ కార్యకర్త నడి రోడ్డుపై కారు నిలిపి మద్యం సేవిస్తూ వీరంగం సృష్టించాడు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. రద్దీ రహదారిపై ఇలా ప్రవర్తించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో పేషెంట్ను తరలిస్తున్న ఓ కారుకు దారి ఇవ్వాలని స్థానికులు కోరగా యశ్వంత్ చౌదరి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రశ్నించినందుకే వారిపై దాడి చేయడానికి యత్నించడంతో పాటు కత్తి చూపిస్తూ నడి రోడ్డుపై బెదిరింపులకు పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతని ప్రవర్తనతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ అరాచకాలను గమనించిన స్థానికులు సెల్ ఫోన్లో వీడియోలు రికార్డ్ చేశారు. యశ్వంత్ చౌదరి మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రజల భద్రతను లెక్క చేయకుండా రాజకీయ కార్యకర్త హోదాను అడ్డుపెట్టుకుని ఇలా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏదో మాట్లాడతాడు లంజాకొడు కూడా. ఏంటది ఆడ హాస్పిటల్కి పోతా ఉన్నారు వాళ్ళు. వీళ్ళు ఏదో హాస్పిటల్ పోతాను, వాడు తాగేసి అటు రోడ్లో బండి ఆపాటు అయినాడు. రికార్డింగ్ చేసినాడు. పట్టుకోండి వాడిని, పట్టుకోండి లంజా కొడుకు, పట్టుకోండి. నేను వీడియో తీస్తానే ఉన్నా కదా, వాటిని వాయించి పడతాం ముందు పోలీసు.